అయితే మనం అందరం ఈరోజు ఇక్కడ ఒక వచ్చినాము. దీని యొక్క ఉద్దేశం ప్రయోజనం ఏంటి? ఇక్కడ మనం ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి జరుపుకుంటున్నాం. మీపై కుట్ర అనిపించచ్చు, అరే జన్మాష్టమి మొన్న అయిపోయింది, మళ్ళీ ఇది ఈరోజు ఏంటి? మొన్న జన్మాష్టమి అయిపోయింది, మరి వీళ్ళు ఈరోజు ఎందుకు జరుపుకున్నారు? వాస్తవంగా జన్మాష్టమి ఆ రోజు ఈరోజు కాదు, ఎవ్రీ సెకండ్ ఇస్ జన్మాష్టమి. ప్రతి ఒక్క క్షణం అన్నది ఇది జన్మాష్టమి. ఎట్లా? ఎందుకంటే ఏ విధంగా అయితే మనం ప్రతిరోజు ప్రొద్దున 6 గంటలకు సూర్యుడు ఉదయిస్తాడు, మన కోసం సాయంత్రం 6 గంటలకు అస్తం అవుతుంది. కానీ అస్తం మన కోసం అవుతాడు. మనము ఎట్లా పాశ్చాత్య దేశాలు వెళ్తాము, వెస్ట్ వెళ్తాము, అవుతుంది అక్కడ ఉదయం అయితే అవుతుంది. అమెరికాకి వెళ్తే మన అస్తము అలా ఉదయం ఉంటుంది. ద మోర్ యూ గో వెస్ట్ టైం అంతా డిలే అయితే ఉంటుంది. దుబాయ్కి వెళ్తే 2 hours డిలే, యూకేకి వెళ్తే 6 hours డిలే, మళ్ళీ యూఎస్ది కూడా ఈస్ట్ కోస్ట్కి వెళ్తే 8 hours డిలే, వెస్ట్ కోస్ట్ వెళ్తే 10-12 hours డిలే. కానీ అదే సూర్యుడు వేరే వేరే ప్రాంతంలో, వేరే వేరే ప్రదేశంలో, వేరే వేరే సమయంలో ఉదయిస్తుంది. అదే సూర్యుడు చేంజ్ కాదు, సేమ్ సన్. సో అదేవిధంగా శ్రీకృష్ణ భగవానుడు ఆ గోలోక బృందావన్ ధామం, పరమమైనటువంటి వైకుంఠ లోకము, ఆ గోలోక బృందావన్ ధామంకి వెళ్ళే ప్రతి ఒక్క బ్రహ్మాండంలో ఒక్క క్షణంలో అవతరించి తన లీలలు చేసుకొని మళ్ళీ అతడు ఇక్కడికి వెళ్ళిపోతుంది. మనం మరి ఈ సమావేశం ఎప్పుడు వేసుకున్నాం? ప్రోగ్రామ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, మరి ప్రోగ్రామ్ ఎండ్ అవుతుంది. ఎండ్ అయిపోతుంది, ఇవన్నీ ఏముండయి కదా, ఈ కార్పెట్ ఉన్నది, ప్లాస్టిక్ ఉన్నది, ఇక్కడ నుంచి ఏముండయి, ఏమిటి అన్ని వైండప్ చేసుకొని వెళ్ళిపోతాడు. సో అదేవిధంగా శ్రీకృష్ణ భగవాను కూడా తన లీలలు చేసి, తన లీలల ద్వారా మనందరినీ తన వైపు ఆకర్షించి, ఎందుకు ఆకర్షిస్తుడు? ఎందుకంటే మనందరి పరిస్థితిని అతడు చూడలేకపోతున్నాడు. ఎటువంటి పరిస్థితి? మన జీవితంలో జరిగే సంఘర్షణ. ఏ విధంగా అయితే ఒక తండ్రికి తన పిల్లల మీద ప్రేమ ఉంటే, తండ్రికి పిల్లల మీద చాలా ప్రేమ ఉంటే, ఆ పిల్లలు తండ్రిని వదిలేసి ఇట్లా దూర దేశం వెళ్ళిపోయినా కానీ తండ్రికి బాధ అనిపిస్తుంది, అయ్యో నా పిల్లల్ని అందుబాటులో లేరని. కానీ ఆనందం ఉంటుంది. ఎందుకు? నా అందుబాటులో లేకుండా బాణంగల వాడు మంచిగా ఉన్నాడు. ఇక్కడ ఆలోచించండి, అదే కొడుకు తండ్రితో దూరమై తండ్రిని వదిలేసి ఏదో వేరే ఉంటుండు ప్రదేశంలో, కానీ అక్కడ రోడ్డు మీద బిచ్చం అనుకుని బతుకుతుంది. లేకపోతే జీవితంలో చాలా సంఘర్షణ ఉంది. తండ్రి పరిస్థితి, మళ్ళీ తండ్రి కోటేశ్వరుడు, బయటే ఉంది తండ్రి కోటేశ్వరుడు. అటువంటి కోటేశ్వర తండ్రిని వదిలేసుకొని ఈ కొడుకేమేండు అక్కడ పరాదేశంలోకి వెళ్ళి, ఇతర దేశంలోకి వెళ్ళి భిక్ష అనుకుని జీవితం, లేకపోతే జీవితంలో చాలా సంఘర్షణ అవుతుంది. అప్పుడు ఆ తండ్రికి ఆయన థాట్ ప్రాసెస్ ఏముంటుంది, ఆయన ఆలోచనలు ఏముంటుంది, ఆయన భావం ఏముంటుంది, ఒక్కడే ఉంటుంది. ఆయన బాధపడుతూ ఉంటాడు. ఇంకెప్పుడు ఏం ఆలోచిస్తాడు? నా కొడుకు తిరిగి ఎప్పుడు నా దగ్గర వచ్చాడు. ఎందుకు? తండ్రి దగ్గర ఏం లేకపోతే, తండ్రి దరిద్రుడైతే, ఓ అమ్మాయి క్లాస్ చెప్పిన వాళ్ళకి మొబైల్ కలుపుతున్నారు, అంటే నచ్చినట్లే వినే ప్రయత్నం లేదు. మొబైల్ జీవితకాలం చూడవచ్చు, దినమంతా రాత్రి మొబైల్ చూసుకోవచ్చు. ఇప్పుడు చెప్పినప్పుడు కొంచెం విను. ఏమవుతుంది? నువ్వు అజెత్తో నీ పక్క పాప డిస్టర్బ్ అవుతుంది. ఇక్కడ వచ్చినాము మనము ఏదో ఒక విషయం తెలుసుకోవడానికి, టైంపాస్ కోసం కాదు. టైంపాస్ కోసం బయట ప్రపంచం బాగుంది, బయటకు వెళ్ళి హాయిగా మొబైల్ పెట్టుకొని ఆ చెట్టు కింద కూర్చుంటే తిరిగి నాకు ప్రసాదం టైంగా తిరిగిపోదు. ఇక్కడ కూర్చుంటే కొంచెం వినే ప్రయత్నం చేయి, కదా డిస్ట్రాక్షన్ చేయి. అయితే తండ్రి బాధ ఎందుకు? తండ్రి దగ్గర ఏం లేకపోతే, తండ్రి పేదవాడైతే, దరిద్రుడైతే ఏం చేస్తాం? అవ్వలేదు. నా పరిస్థితి అలా ఉంది, నా పరిస్థితి అలా ఉంది, ఇద్దరు
నోరు కూర్చొని గమ్మ కూర్చుంటాడు. కానీ తన దగ్గర కోట్ల రూపాయలు ఉన్నాయి, కోట్ల ఆస్తులు ఉన్నాయి. నీ కొడుకు పరిస్థితి ఏంటి? వాడు జాబ్ ఎత్తుకుడు, ఇక్కడ జాబు అక్కడ జాబు, ఉండవుతే ఇల్లు లేదు, తిందామంటే తిండి లేదు, పరిస్థితి లేదు. తండ్రికి బాగా బాధ అనిపిస్తుంది. ఇలా బాధ అనిపిస్తుంది. ఏం చేస్తాడు? తన కొడుకును తన వైపు తన దగ్గరికి రప్పించుకునే ప్రయత్నం చేస్తాడు ఏదో ఒక విధంగా. ఎందుకు? వాడు సుఖంగా ఉంటాడు, వాడు హాయిగా ఉంటాడు, మనకి ఏం టెన్షన్ లేదు, సింపుల్. అదేవిధంగా శ్రీకృష్ణ భగవానుడు బ్రహ్మదేవుని ఒక్క దినంలో ఒక్కసారి ఈ భౌతిక జగత్తును అవతరిస్తాడు. టైంపాస్ కోసం కాదు, వచ్చి స్మార్ట్ ఫోన్ ఆడడం కాదు, హ్యాస్ సమ్ పర్పస్. టైంపాస్ చేయడానికి అదే అవసరం లేదు. ఎందుకంటే ఆయన వైకుంఠంలో ఎన్నో ఫస్ట్ టైం లీలలు నడుస్తున్నాయి. వైకుంఠంలో తన సహచరులతో తన అంతరంగ పార్షదులతో సహా ఎంతో ప్రేమ లీలలు అక్కడ జరుగుతుంటుంది, ఎంతో అనుభవిస్తున్నాడు. అవన్నీ మానేసుకొని, అవన్నీ పార్టీ మానేసుకొని ఎందుకు రాలేడు? ఆ పార్టీ ఎంజాయ్మెంట్ మానేసుకొని తను ఎందుకు రావాలి? కేవలం మనందరినీ తీసుకెళ్ళాలి. ఎట్లా తీసుకెళ్తాడు? కృష్ణ. కృష్ణ అంటే ఏంది? సర్వ ఆకర్షణ. కృష్ణ అంటే అర్థమైంది? ది ఆల్ అట్రాక్టివ్, సర్వ ఆకర్షణ. తనందులో ఆ శక్తి సామర్థ్యం ఉంది, అందరిని ఆకర్షించాలి. ఈ భౌతిక జగతంలో మనం దేనికి ఆకర్షపడతాం? అందంకి ఆకర్షపడతాం. అందం ఉంటే ఆకర్షపడతాం. ఎవరైనా చాలా ధనికులే ఉంటే, డబ్బు బాగుంటే వాళ్ళు ఆకర్షపడతాం. కొంత దగ్గర బాగా పవర్ ఉంటాయి, బాడీ బిల్డర్ ఉంటాయి, ఎనర్జీ బాగుంటాయి, స్ట్రెంత్ బాగుంటాయి, ఆకర్షణ పైన స్ట్రెంత్. కొందరికి చాలా కీర్తి ఉంటుంది, భయం ఫేమస్ ఉన్నాడు, వాళ్ళతో ఆకర్షపడతారు. కొందరు చాలా ఇంటెలెక్చువల్ ఉంటారు, ఇంటెలిజెంట్ ఉంటారు, వాళ్ళు ఆకర్షపడతారు. ఇంకా కొందరు వైరాగ్యులు ఉంటారు, వాళ్ళు ఆకర్షపడతారు. బాగా వీళ్ళకి ఎంత విరక్తుంది, వీళ్ళన్నీ వదిలేసుకున్నారు, వీళ్ళకి భార్య పిల్ల సంతానం ప్రపంచంలో ఏ సంబంధం లేదు, వాళ్ళు అడవిలో ఉంటారు, సాధులు ఉన్నారు, ఏ సుఖంకి అలా అది లేదు, అన్ని వదిలేసుకున్నారు, ఆకర్షపడతారు. డబ్బు నుంచి ఆకర్షపడతాం, బలం నుంచి ఆకర్షపడతాం, మళ్ళీ అందం నుంచి ఆకర్షపడతాం, యశం నుంచి ఆకర్షపడతాం, జ్ఞానం నుంచి ఆకర్షపడతాం, ఇంకా వైరాగ్యం నుంచి ఆకర్షపడతాం. తో కనుకనే భగవానుడు శ్రీకృష్ణ భగవానుడు ఈ 6కి 6 ఐశ్వర్యాలతో కూడి కిందికి అవతరిస్తుంది. ఎందుకు? చూడు, నీకు అందం చూసేటుందా? నువ్వు అందంతో ఆకర్షపడతావా? సీ మై బ్యూటీ. నా అందం చూడు, నా అందం చూడు. కోటి కోటి కామదేవులు, కోటి కోటి మదమత్తులు ఒకే వచ్చినా కానీ వాళ్ళ అందం నాతో మ్యాచ్ చేయలేదు. దట్ ఈస్ మై బ్యూటీ. చూడు నన్ను. ఈ లోకంలో ఒక్క అమ్మాయిని చూస్తే, ఒక్క అబ్బాయిని చూస్తే అందం ఉంటే పగలేపుతారు. అది వేస్ట్ అందం, గుడ్ ఫర్ నథింగ్. అది ఇప్పుడు ఎటువంటి అందము? కాలంతో విత్ టైం అందం ఏమవుతుంది? ఫెయిల్ అయితే ఉంటుంది. ఆ అందం కూడా మేకప్ అందం, నేచురల్ అందం కాదు. కానీ కృష్ణుడు మేకప్ చేసుకోడు. కృష్ణుడికి మేకప్ చేసే అవసరం లేదు. ఈజ్ దాట్ బ్యూటిఫుల్. కృష్ణుడు నా అందం నుంచి ఆకర్షపడు, నా బలం నుంచి ఆకర్షపడు, నా డబ్బు నుంచి ఆకర్షపడు. నేను లక్ష్మీపతిని. ఈ ప్రపంచంలో ఉన్న సమస్త ఐశ్వర్యం, డబ్బుకు అధిపతి ఎవరు? లక్ష్మీదేవి. ఇంకా లక్ష్మీ ఏమవుతుంది? కృష్ణుడు సేవ అవుతుంది. ఈ ప్రపంచంలో నారాయణ తప్ప 30 దేవతలపైకి ఎవరైనా లక్ష్మీపతి అని చెప్తున్నారు. లక్ష్మీపతి అని పేరు ఎవరికి ఉంది? నారాయణకి ఉంది, శివునికి లేదు. విన్నారు శివుడు లక్ష్మీపతి అని చెప్పండి. బ్రహ్మదేవుడు లక్ష్మీపతి, కేవలం కృష్ణ, కేవలం నారాయణ. సో హీఈస్ లక్ష్మీపతి. దట్ మీన్స్ ఆయన అంత ఐశ్వర్యం, ఆయన డబ్బు ఎవరు లేదు, ఆయనంత అందంగా ఎవరు లేరు, ఆయనంత బలము. 7 రోజులు 7 రాత్రులు తన చెట్కెనెళ్ళి కొన భాగం మీద గిరి కొడతారు ఎవరితో వితౌట్ బ్రేక్. మళ్ళీ ముఖం మీద నవ్వుతూ ఆనందపడుతూ కింద కాట్లాడుతుడు విత్ దట్ మౌంటైన్. హూ హ్యాస్ దట్ పవర్? ఆ స్ట్రెంత్ ఎవరికి ఉంది?
ఈ లోకంలో ఒక్క ఒలింపిక్స్లో ఒక్కడు 300-400 kg హెవీ వెయిట్ లిఫ్ట్ లేవడతాడు, అది కూడా 5-6 seconds కోసము దమ్మనికి తెస్తాడు, వాడు గోల్డ్ మెడల్. జస్ట్ 5-6 seconds. ఆ 5-6 seconds కోసము వాడు 5-6 years ప్రాక్టీస్ చేస్తాడు. అవును, కానీ కృష్ణుడు జిమ్ పోయి రాలేడు. ఇప్పుడు గిరి గోవర్ధన్ని లేవట్టేది ఉంది, కొంచెము వామప్ వేస్తా, నో వామప్, చక్కర రన్ అట్ ది ఏజ్ ఆఫ్ 7. 7 ఏళ్ల వయసుకు 7 రోజులు 7 రాత్రులు 7 క్రోషాలు. 1 crochet is 3 kilometers. సో 73, 21 kilometers. 7 క్రోషాల గిరి గోవర్ధన్ని, మళ్ళీ 7 క్రోషాలు హైటు. ఆ గిరి గోవర్ధన్ని చిట్కల మీద ధరించి రైట్ హ్యాండ్తో ఫ్లోర్ వాయిస్తుండు, జోకులాడుతుండు. వాజ్ దట్ పవర్? నోబడీ హస్ దట్ పవర్. సో ఆయన డబ్బు కానీ, ఆయన అందం కానీ, ఆయన జ్ఞానం కానీ, భగవద్గీతది జ్ఞానం ఆ కృష్ణుడు విదిన్ 45 minutes అర్జున్ చెప్పిండు. ఇక భగవద్గీత ఏముంది? భగవద్గీత కేవలం చెప్పుకుంది. చెప్తుండు, వేదైశ్చ సర్వైర్ అహం ఏవ వేద్యో వేదాంత కృత్ వేద విదేవచాహం. అన్ని వేదాలు నా నుండి ఉద్భవిస్తున్నాయి. ఐఎమ్ ద సోర్స్ ఆఫ్ ఆల్ వేదాస్. వేద అంటే ఏంటి? నాలెడ్జ్. సో అన్ని నాలెడ్జ్కి మూలం ఎవరు? నేను చెప్తుండు. నీకు అతనుకున్న వైరాగ్యం ఎవరికి లేదు. వైరాగ్యం అంటే ఏంటి? ఉన్నా కానీ లేనట్టు ఉండు, దట్ ఈస్ వైరాగ్యం. ఇస్ ఇట్ నాట్? ఇంకా అక్కడికి ఆసక్తులు ఉండు కాదు, ఉన్నాయి, ఐ హ్యావ్ నో అటాచ్మెంట్, ఇంకా లేనట్టు ఉండు. ఇమాజిన్ కోటేశ్వరుడు ఉన్నాడు, కాళ్ళకు పేరవని చెప్పులేసుకొని తిరుగుతుంది. చూపడే కాదు, చూడ ఎంత విరక్తి, నేను స్లిప్పర్ తిరుగుతున్నా, లేదా కాళ్ళకు చెప్పులేదు కాదు, ఇట్ రియల్ ఫీల్స్ ఇట్. నాకు చెప్పడం అవసరం లేదు, దట్ ఈస్ వైరాగ్యం. చెప్పండి, ఈ ప్రపంచంలో కృష్ణుడు ప్రతి ఒక్క జీవికి ఏమిస్తుండు? భరణ పోషణ, వర్షము, గాలి, ఎండ, జీవితం కోసం కావాల్సిన ప్రతి ఒక్క వస్తుంది. కానీ ఎందరూ కృష్ణుడు కూడా చేతి జోడిస్తారు, ఎందరు కృష్ణుడు థ్యాంక్ యూ చెప్తారు? చెప్పండి. ప్రపంచం ఎందుకు ఇండియాలో ఎంత జనాభా? 130 crores. సో 130 crores పైకి ఎందరూ ప్రతిరోజు పొద్దున సాయంత్రం మధ్యాహ్నం థ్యాంక్ యూ కృష్ణ అని చెప్పి కృష్ణ భక్తుడు మారిండు. కృష్ణ నాకు లీలిస్తున్నావు, కృష్ణ నువ్వు ఎండేస్తున్నావు, కృష్ణ నీ వల్ల నాకు మూన్లైట్ ఉంది, నువ్వు అన్ని ఇస్తున్నావు, థ్యాంక్ యూ చెప్పాలి. ఆలోచించండి, మీరు మీ పిల్లల కోసం అన్నీ చేస్తారు, మీ పిల్లలు మిమ్మల్ని దేకకపోతే విల్ యూ బి ఎంతూజియాస్టిక్ టు గివ్? ఉత్సాహం ఉంటుంది వాళ్ళతో పనిచేయడానికి, వాళ్ళకు చదివేయడానికి. ఇంకా థ్యాంక్ యూ చాలా దూరం విషయం ఉంది. ఏ పాప నువ్వు కూర్చుండు, కూర్చో. ఉత్సాహం ఉంటుందా? ఇక్కడైతే థ్యాంక్ యూ చెప్పు దూరము. ఇంకా జనాలైతే కృష్ణుడు లేనే లేడు, కృష్ణుడు దేవుడే కాదు. కృష్ణుడు సాధారణ వ్యక్తి, ఆయన దేవుడు కాదు. చెప్తాను కదా, ఎత్తలేదా? పాప చెప్తే కూర్చో. స్టిల్ అయినప్పటికీ ఆ నాస్తికులకు వర్షం ఇవ్వకుంటుండా, గాలి ఇవ్వకుంటుండగా, వాళ్ళకు తినకి తిండి ఇవ్వకుంటుండా, అందరిది బర్ర పోసినప్పుడు మీరు చేస్తారా? మీ కొడుకని మరి నువ్వు ఓరరాని విల్ బి ఎంతూజియాస్టిక్? దట్ ఈస్ వైరాగ్యం, దట్ ఈస్ విరక్తి. దేవాదేవుడు అట్లాంటి బ్రహ్మాండ నాయకుడు ఏం చేస్తుండు? అర్జున్ కోసము రథసారథి అయి ఈజ్ బికమింగ్ డ్రైవర్. ఎవరు? ఎంప్లాయ్మెంట్ లేదు కాదు, అయ్యో జాబ్ లేదు అర్జున మరి పని పెట్టుకోవడం నాకు డ్రైవింగ్ పని. ఇక్కడ ఒక బీటెక్కి నువ్వు డ్రైవింగ్ పని చేయమని చెప్పు, ఉత్తుతో డ్రైవింగ్ పని ఏమిటి చెప్తలేడు. మనది ఏం చదివేవాడు 12th పాస్ అయ్యారు, డ్రైవింగ్ పని చేయాలంటే నేను కాబట్టి నేను చెప్తాను, నేను ఇక్కడ డ్రైవర్ పని చెప్తాను. ఒక బీటెక్ అని చెప్పు,
కార్ డ్రైవ్ చేస్తాడు చేస్తాడు చాలా ఫీల్ అవుతాడు గా జాబ్ ఏం చేస్తాడు డ్రైవ్ ఎట్లా కనిపిస్తుందా ఎలా అనిపిస్తుంది బట్ హియర్ ఎవరున్నారు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆయన అర్జున్ కోసం డ్రైవింగ్ చేస్తుంది ఇట్లా రథసారథి కాదు రథం మధ్యలో ఆగిపోతే గుర్రాలు అలసిపోతే సారథి డ్యూటీ ఏముంది రథం మీదకెళ్ళి కిందికి దిగి గుర్రాలకు నీళ్ళు రాయిపించి గుర్రాల కాళ్ళు కూడా మసాజ్ చేయాల్సింది దట్ ఈస్ ద ప్రొఫైల్ ఆఫ్ అ డ్రైవర్ హీ హ్యాస్ టు మసాజ్ ద హార్సెస్ లెగ్స్ మీరు ఎప్పుడు మీ డ్రైవర్కి కొంచెం కాళ్ళు వస్తున్నాయి కొంచెం కాళ్ళు వస్తున్నాయి కొంచెం వస్తున్నాను మేడం డ్రైవర్ ఉన్నాయి కదా వెళ్ళి మొత్తం కాలు మసాజ్ అవుతారు నేను డ్రైవర్ని మసాజర్ని కాను ఆ చేస్తా నాకు ఎక్స్ట్రా సాలరీ అని చెప్పాడు బట్ కృష్ణయ్య ఏ సాలరీ లేదు అంతేకాదు యుద్ధరంగంలో యుద్ధం జరుగుతూ ఉంటే ఇప్పుడు మన అక్కడనే 10 మంది కయ్యాల గుట్ల పెట్టుకుంటే గొడవలు చేసుకుంటే మరి ఎంతదా మాటలు వినపడే ఎందుకు కీకెలు మంది మసాలాలు ఉంటాయి ఇక్కడ ఎంత ఉన్నారు కురుక్షేత్ర రంగంలో 64 కోట్ల జనాలు ఉన్నారు అటువంటి పరిస్థితుల్లో కూడా పొత్తుండు అరే మారోరే కాటోరే తోరే పాయనే కూర్చే చచ్చిపోతే ఏంటి అటువంటి పరిస్థితిలో రథము రైట్ వైపు తీసుకెళ్ళి రథి కోరిక ఏముంది నా శత్రువు రైట్ వైపు వెళ్తుండు రథం షుడ్ గో ద రైట్ సైడ్ సో డ్రైవర్కి ఎప్పుడు డ్రైవర్ టేక్ ద రైట్ కానీ ఇంతే డిస్టెన్స్ ఉంది బట్ సారథి కెనాట్ హియర్ రథి అండ్ సారథి సా మీన్స్ విత్ వన్ హూస్ విత్ ద రథి ఈ సారథి సా అంటే సంస్కృతంలో విత్ తోడు ఇప్పుడు రథము రైట్ వైపు వెళ్ళాలి రథికి సారథికి చెప్పెళ్తుంది కానీ మీరు చెప్తే ఎట్లా చెప్తాడు మరి ఈ హ్యాస్ టు కిక్ ఎందుకంటే చేతిలో ఆయుధాలు ఉన్నాయి అర్జున్కి చేతిలో ధనుష్యబాణం ఉంది అది పక్క పెట్టి అర్జున కృష్ణ ప్లీజ్ టేక్ రైట్ చెప్పరాదు అంత సమయంలో 10 మంది ఇక్కడికి అక్కడికి ఎక్కువ చాలా తక్కువ వాళ్ళు దీనికి తీసుకోండి స్వామి అంత తక్కువ సమయంలో జస్ట్ అర్జున టు సే కృష్ణ ప్లీజ్ టేక్ రైట్ 10 దిక్కులోకి వెళ్ళి 10 బాణాలు అర్జున చెప్తే అండ్ అర్జున ఇస్ సో ఎక్స్పర్ట్ అర్జున ఒక పేరేంది సావ్యసాచి భగవద్గీతలో కృష్ణుడు అర్జున్కి వేరే వేరే పేరుతో అడ్రస్ చెప్పి సంబోధిస్తుంది ఒక పేరేంది సావ్యసాచి సో వాట్ ఈస్ సావ్యసాచి వన్ హూ క్యాన్ షూట్ arrows with both the hands without break అప్పుడప్పుడు ఈ చేతి ధనుషం ఈ చేతికి అప్పుడు ఈ చేతికి వెళ్ళి మనం కేవలం రైట్ హ్యాండ్ లెఫ్ట్ ఉంటాం కెన్ యూ రైట్ ఇన్ బోత్ హ్యాండ్స్ రాయొచ్చు బట్ విత్ దట్ ఎక్స్పర్టీస్ నో అర్జున వుడ్ ఫైట్ విత్ బోత్ ది హ్యాండ్స్ సో అటువంటి పరిస్థితులు చెప్పాలి ఎట్లా సో రథము రైట్ వెళ్ళాలంటే అర్జున యూస్ టు కిక్ ఆన్ ద రైట్ సైడ్ ఆఫ్ ద కృష్ణ డీప్ మీద లెఫ్ట్ వెళ్ళాలంటే లెఫ్ట్ సైడ్ కందాల్సింది సో ఇది సారథి ఇది ఒక ప్రొఫైల్ జాబ్ ప్రొఫైల్ యూ షుడ్ బి ఇన్ అ పొజిషన్ టు రిసీవ్ కిక్స్ ఆల్సో పడతావా ఉన్నారు మీకు డ్రైవర్ అన్నా మాట అంటేనే వాడు ఇంకా తండ్రుల ఏమైనా మాట అనుకో సార్ నేను నా లెక్కలు క్లియర్ చేయనంటారు మీరు ఉన్నారు ఇంకో ఎంత ఉన్నారు కానీ ఇక్కడ అఖిలాండ కోటి బ్రహ్మాండం ఏం చేస్తుంది తన్నులు పడుతుంది నేర్చుకోవాల్సింది భగవంతుడు తన్నులు పడినప్పుడు మన లెక్క ఎంత పొజిషన్ సో దాట్ ఈస్ కృష్ణ సో కనుకని ఇటువంటి లీల ఇటువంటి వైరాగ్యం కదా ప్రదర్శిస్తుంది దేనికోసము మనల్ని అట్రాక్ట్ తప్ప ఇంత ఇట్లా కూడా ఉంటుందా ఇప్పుడు మీకే మనసు నిజం చేయొచ్చు జరగచ్చు ఇట్లా
అని వాళ్ళ థాట్ వచ్చింది. ఇస్ ఇట్ పాసిబుల్? ఇట్లా సాధ్యమా? ఇస్ ఇట్ నాట్? బట్ ఇట్ ఈస్ పాసిబుల్. ఎస్, ఏదో చెప్పుడు కాదు, దట్స్ అ ఫ్యాక్ట్. ఇటువంటి అద్భుతమైన లీలల ద్వారా కృష్ణుడు ఏం చేస్తుండు? మనందరినీ ఆకర్షిస్తుండు. మరి ఎందుకు ఆకర్షిస్తుడు? ప్లీజ్, ఈ సంఘర్షణ అని చాలా సంఘర్షణ. నీ మనసు నీ 5 ఇంద్రియాలను వాడుకుంటుంది. సంఘర్షణ దేనివల్ల ఉంది? ఎవరి వల్ల? ద మైండ్ అండ్ ద 5 సెన్సెస్. మనసుకు ఈ ఇంద్రియాలు, ఈ 5 సెన్సెస్ ఏంటి? ఏజెంట్లు. కన్ను, ముక్కు, నాలుక, చెవి, ఇంకా చర్మం. మనసు ఏముంటుంది? చూడు 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 కళ్ళ నువ్వు విను 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 విను. Who's giving that? Who's dictating? Who's dictating? Mind is dictating. So mind is the dictator. మళ్ళీ చర్మ, స్కిన్ గివ్ సమ్ టచ్ సెన్సేషన్, టచ్ ప్లెజర్. సో మైండ్ ఎంజాయ్ చేస్తుంది, మనసు. కానీ మైండ్ డిమాండ్ చేస్తుంది, ఇంకా మనము ఆ డిమాండ్ని పూర్తి చేస్తూ చేస్తూ మన జీవితం మొత్తం నాశనం, సర్వనాశనం. మొత్తం జీవితం గడిచిపోతుంది. దేనిలో గడిచిపోతుంది? ఈ మన ఇంద్రియాలకు ఇంద్రియార్థాలు అందించుడు. కంటికి రూపం అందించుడు, చెవికి శబ్దం అందించుడు, ముక్కు గంధం అందించుడు, నాలుగు రుచి, ఇంకా చర్మంకి స్పర్శ అందించడే మొత్తం జీవితం గడిచిపోతుంది. ఇంకా దాన్నే మనం జీవితం అనుకుంటున్నాము. హైట్ ఏముంది? దాన్నే జీవితం అనుకుంటాము. బట్ దట్ ఈస్ నాట్ జీవితం, దట్ ఈస్ మరణం. ఎందుకు? వ్యక్తి అన్న చచ్చిపోతుంది విదౌట్ నోయింగ్ ద వాల్యూ ఆఫ్ లైఫ్. జీవితం యొక్క విలువ తెలుసుకోక కేవలం ఇంద్రియాలకు సంతృప్తి కల్పిస్తూ అనేవాడు జీవితం గడిపిస్తుంది. సరే, కల్పిస్తూ ప్రాబ్లం ఏముంది? మనం కొత్త ప్రాబ్లం ఎక్కడ ఉంది? ప్రాబ్లం ఈ సంఘర్షణ ఉంది. నువ్వు ఈజీగా విదౌట్ ఎనీ ప్రాబ్లం, విదౌట్ ఎనీ సంఘర్షణ అయితే నో ప్రాబ్లం. సింపుల్. ఆకలిస్తే నాకు రుచి కావాలని ఉత్తరం పడుతుందా? మార్కెట్లో పోవాలి, డబ్బు సంపాదించాలి, డబ్బు తీసుకొని మార్కెట్లోకి పోవాలా, కూరగాయలు కొనాలా, కడగాలి, పెట్టాలి, అండాలి, ఇందులో సంఘర్షణ. ఈజీగా అయితే నో ప్రాబ్లం. కాంపిటేటివ్ ఇంగ్లీష్ అంటారు స్ట్రగల్ ఫర్ ఎగ్జిస్టెన్స్. విన్నారా స్కూల్లో? సర్వైవల్ ఆఫ్ ద ఫిటెస్ట్ అండ్ స్ట్రగల్ ఫర్ ఎగ్జిస్టెన్స్. ప్రతి ఒక్కటి స్ట్రగల్ చెప్తుండు. ఆఫీస్లో స్ట్రగల్ ఉంది. దేనికోసము? హాయిగా నా జాబ్ చేసుకొని ఆల్వేస్ స్ట్రగల్. నాకు ఇంకా ప్రమోషన్ రావాలి, నాకు శాలరీ హైక్ కావాలి, ఎప్పుడు లోపల దడదర ఉంది, ఎప్పుడు సాయంత్రం ఏమో చెప్తాడు, ఎప్పుడు సెక్టర్ చేస్తాడు. కార్పొరేట్ సెక్టర్లో ఉంది. ఇప్పుడు గవర్నమెంట్ సెక్టర్లో ఒక్కసారి వాడు జాబ్లో ఎంట్రీ ఒకటి అంటే వాడు గ్యారెంటీ ఉంది, 30 ఏళ్ళకి నాకు ఎవరు కానీ ముట్టలేదు. కానీ ఇప్పుడు కార్పొరేట్ సెక్టర్లో పట్ల ఎవ్రీ డే సాయంత్రం నువ్వు కంపెనీలు బయట పడ్డావంటే మళ్ళీ నువ్వు మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళిపోవాలి, నైట్ ఒక మెమో చెప్తుంది, థ్యాంక్ యూ ఫర్ యర్ కైండ్ సర్వీసెస్. నైట్ నువ్వు ఇంటికి వస్తావు, నీ మెయిల్ చెక్ చేసేవాడు, నువ్వు ఇంటికి చేసాడు మెయిల్ వచ్చేస్తుంది. పిల్లల వల్ల క్వశ్చన్ లైన్ అదే లోన్స్ ఉన్నాయి, ఈఎంఐస్ ఉన్నాయి, ఇట్లా కూడా తట్టుకోలేక డిప్రెషన్లో వెళ్ళిపోయి సూసైడ్ చేసుకున్నాయి. వాట్ ఈస్ టుడే జనరేషన్ డూయింగ్? అన్ని ఈఎంఐలు, ఇల్లు ఈఎంఐ, బండ్లు ఈఎంఐ, కార్లు ఈఎంఐ, బట్టలు ఈఎంఐ, అన్ని ఈఎంఐలే. ఎప్పుడు కడతావు ఈఎంఐలు? 30 ఏళ్ళ ఇల్లు ఉంది అవుతుంది సచ్చే టైంకి. అది కూడా జాబ్ రెగ్యులర్ ఉంటే నువ్వు ఈఎంఐలు కడతావు. ఒక్క నెల కూడా సాలరీ రాకపోతే టాప్ అయిపోతుంది. సో దిస్ ఈజ్ ద స్ట్రగల్ ఫర్ ఎగ్జిస్టెన్స్. కనుకనే మన ప్రియమైన తండ్రి, అవర్ బిలవెడ్ ఫాదర్ శ్రీకృష్ణ, హీ కెనాట్ సీ అవర్ కండిషన్. ఇటువంటి మిజరబుల్ కండిషన్ని ఈజ్ నాట్ ఏబుల్ టు సీ, దేర్ ఫోర్ హీ కమ్స్ డౌన్. కనుక ఏమిస్తాడు? అలా అవతరిస్తాడు. అందుకోసము రారా భయ్, నేను కోటేశ్వరం ఉన్నా, కమ్ అండ్ జస్ట్ బీ విత్ మీ, కేవలం నువ్వు ఉండు అండ్ ఎంజాయ్.
కోటేశ్వర్ తండ్రికి ఆ కోటేశ్వర్ తండ్రి కొడుక్కి ఆ ₹1,00,00,000 వాన్ పేరున రావాలని వాళ్ళు చేయాల్సింది ఏంటి? ఏం విషయం అవసరం లేదండి. వాడు కేవలం తండ్రితో పాటు ఉండి తండ్రి చెప్పిన మాట వినాల్సింది. ఇస్ ఇట్ నాట్? జస్ట్ బై స్టేయింగ్ విత్ ఫాదర్ అండ్ లిస్నింగ్ టు హిమ్, ఫాలోయింగ్ హిస్ ఇన్స్ట్రక్షన్స్, ఒబేయింగ్ హిమ్, వాట్ విల్ హ్యాపెన్? ఆ ₹1,00,00,000 ఎవరి ₹1,00,00,000? నీయే. తండ్రి చెప్పిన మాట వింటే తండ్రి ఇంకోకి కదా, నీకే ఇచ్చేది. ఇస్ ఇట్ నాట్? అదే ₹1,00,00,000 మనం సంపాదించాలండి. సో వన్ మే సే, లేదు మన సంపాదన మనకు ఉండాలి. అరే ఆల్రెడీ ఉన్నాక నీకు అవసరమా? యూఆర్ ఫుల్. ఇస్ ఇట్ నాట్? ఇప్పుడు జరిగేట్లుంది, లేదు ఐ విల్ నాట్ డిపెండ్ ఆన్ మై ఫాదర్, ఐ విల్ వర్క్ ఆన్ మై ఓన్, నేను సంపాదించుకుంటాను. ఐడియా మంచిదే, ఐడియా ఇస్ గుడ్, బట్ at what cost? What price are you paying for it? అవసరం. సో కనుగనే కృష్ణ అవతరిస్తాడు. సో దాట్ ఈస్ జన్మాష్టమి. సో వాట్ ఈస్ జన్మాష్టమి ఫెస్టివల్? జన్మాష్టమి పండుగ అంటే ఏంటి? జన్మాష్టమి పండుగ అంటే కృష్ణుడు అవతరించుడు దేనికోసము? మనందరినీ క్లెయిమ్ చేయడానికి. ప్లీజ్ కమ్ 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 కమ్, రీక్లెయిమ్, క్లెయిమ్ కాదు రీక్లెయిమ్. మీరు ఆల్రెడీ అంటారు కదా, ప్లీజ్ రిక్లెయిమ్ యువర్ బ్యాగేజెస్. ఎయిర్పోర్ట్లో రాస్తారు, యూ క్యాన్ రిక్లెయిమ్ యువర్ బ్యాగేజెస్ ఫ్రమ్ బెల్ట్ నంబర్ సో అండ్ సో. ఫ్లైట్లో ట్రావెల్ చేస్తే ఎక్స్పీరియన్స్ ఉందా? ఫ్లైట్లో ట్రావెల్ చేసినప్పుడు రిక్లెయిమ్ రాదు, క్లెయిమ్ రాయారు. యూ క్యాన్ రీక్లెయిమ్ అంటే ఏంది? ఆల్రెడీ ఇది ఉంది కనితోని తప్పిపోయింది, విడిపోయింది, మళ్ళీ క్లెయిమ్ చేసుకో. సో అలాగే మనం ఆల్రెడీ కృష్ణుని యొక్క అంశంలోము, మనం కృష్ణుని పుత్రులమే. వీఆర్ ఆల్ చిల్డ్రన్స్ ఆఫ్ కృష్ణ. ఇక్కడ ఇప్పుడు ఏమైంది? సంబంధం కట్ అయింది. సో కనుకనే కృష్ణ ఈస్ కమింగ్ అండ్ రీక్లెయిమింగ్. సో వాట్ ఈస్ జన్మాష్టమి ఫెస్టివల్? ఇది రీక్లెయిమింగ్ ప్రోగ్రామ్. ఏం ప్రోగ్రామ్ ఇది? రీక్లెయిమింగ్. నాదని చెప్పుకొని తీసుకెళ్లే కార్యక్రమం. దట్స్ వై కమ్స్. సో కనుక మనం ఏం చేయాల్సింది? జన్మాష్టమి పండుగ అంటే కేవలం ఏదో సరే వచ్చినాము, చూసినాము, దర్శనం చేసుకున్నాము, ఏదో కొంచెం పన్ను బలం తీసుకొచ్చినాము, ఇంత ప్రసాదం తిన్నాము, వెళ్ళిపోయినాము. ఇస్ దట్ జన్మాష్టమి? జన్మాష్టమి అది ఎక్కడని చెప్తాము? మన ఇంటి ఫంక్షన్లో కూడా చెప్తున్నాము, అవునా? మనం ఇంకో ఏ టెంపుల్కి వెళ్ళి చెప్తున్నాము. బట్ వై జన్మాష్టమి? జన్మాష్టమి వచ్చినప్పుడు మన బాధ్యత ఏంటి? కృష్ణుడు రీక్లెయిమ్ చేయడానికి వచ్చినప్పుడు మనం ఏం చేయాల్సింది? ఎస్ కృష్ణ, ఐ విల్ కమ్ విత్ యూ. సో అంటాడు, యు ఆర్ మైన్. మనం ఏమాల్సింది? ఎస్ ఐ ఎమ్ యువర్స్, తవాస్మి. రామాయణి ద మోస్ట్ ఇంపార్టెంట్ వర్స్ అంటారు చర్మ శ్లోకం. అంటే మొత్తము ఆ 1,00,000 శ్లోకాలు ఉన్న అందులో బెస్ట్ శ్లోకం ఏముంది? రాముడు చెప్తుండు హనుమాన్కి. ఇప్పుడు విభీషణ వచ్చేసిండు రాముని శనుకున్నానికి. విభీషణతో పాటు ఇంకా 5 వచ్చేసిండు. ఇప్పుడు అందరూ వాళ్ళు ఎక్సెప్ట్ ఏం చూసినా ఎక్సెప్ట్ రాష్ట్రుడు రామ్ తమ్ముడు చెప్పలేము, ఎప్పుడేం చేస్తాడు? రాముడు అంటుండు, ఎవరైతే సకృత్ దేవ ప్రపన్నాయ తవాస్మి ఇది యాచతి, ఎవరైతే ఒక్కసారి నా దగ్గరికి వచ్చేసి తవాస్మి ఐఎమ్ యోర్స్ అంటాడు. ఏ జీవుడైనా, ఎవరు ఎంత అధముడైనా నీచుడైనా ఎవరైనా కానీ ఒక్కసారి నా సమక్షంగా వచ్చి కృష్ణ రామ ఐఎమ్ యోర్స్ తవాస్మి, తవాస్మి అంటే ఐఎమ్ యోర్స్, నేను నీ వాణ్ణి అన్నానుకో, అప్పుడు నేను వాడిని నా వారిని ఎక్సెప్ట్ చేసి వారికి ఆ భయం కలిగిస్తా. ఐ గివ్ యూ ఫియర్లెస్నెస్. తర్వాత సుగ్రీవ్కి, ఓ సుగ్రీవా, విభీషణ్ ఏం లెక్క, వాట్ టు స్పీక్ ఆఫ్ విభీషణ్. ఇప్పుడు రావణుడు కూడా వచ్చి నాకు తవాస్మి అనుకో, వాడు చేసిన అన్ని పాపాలను నేను క్షమించి వాడిని కూడా నేను అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నాను. దట్ ఈస్ లార్డ్ రామ్, దట్ ఈస్ కృష్ణ. సో కనుకనే కృష్ణుడు జన్మాష్టమిలో అవతరిస్తుంది దేనికోసము? తన లీలల ద్వారా
తన అద్భుతమైన లీలల ద్వారా మనందరినీ రీక్లెయిమ్ చేయడానికి. సో మనం ఏం చేయాల్సింది? చలో రా అన్నప్పుడు చలో వస్తుంది. ఎప్పుడైతే జీవుడు ఆ స్థాయికి వచ్చేస్తాడో అప్పుడు జీవుడు ఆనందం. సంపూర్ణమైన భగవద్గీత విన్న తర్వాత, చెప్పిన తర్వాత కృష్ణుడు లాస్ట్ ఏమంటాడు? అర్జున ఇతి తే జ్ఞానమాఖ్యాతం గుహ్యాత్ గుహ్యతరం మయా వివృషయితాదశేషేణ యథా ఇచ్చేసి తథా కురు. ఏమి చెప్తుండ్రు? ఇది తే జ్ఞానమాఖ్యాతము అర్జున, ఇప్పుడు నేను అన్ని జ్ఞానం అందించిన, వివరించి ఫుల్ డీటెయిల్గా చెప్పేసిన. నా పని అయిపోయింది. ఇప్పుడు నీ పని ఏముంది? చెప్పిన విషయాలపై విమర్శయితాదశేషేణ థింక్ ఓవర్ ఇట్ అగైన్ అండ్ అగైన్ వాట్ ఎవర్ ఐ స్పోక్. ఇందాక నేను చెప్పాను, దానిపై వెంటనే విచారం జరుపుకో. థింక్ ఓవర్ ఇట్ అగైన్ అండ్ అగైన్. అశేషేణ, ఒక్కసారి కాదు. దెన్ తర్వాత ఏం చేయాల్సింది? యథా ఇచ్చేసి తథా కురు. డూ వాట్ ఎవర్ యూ లైక్. నువ్వు చెప్పుడు డూ వాట్ ఎవర్ యూ లైక్. బట్ వాట్ ఇస్ అర్జున సేయింగ్? కరిష్యే వచనం తవ. ఐ విల్ డూ వాట్ ఎవర్ యూ సే. కరిష్యే, చేస్తాను. ఏం చేస్తా? వచనం, మీ శబ్దాలు. తవ, మీరు ఏం చెప్తారో అదే చేస్తారు. సో ఎప్పుడైతే అర్జున్ నోటి డీమాట వచ్చింది, మీరు చెప్పింది చేస్తా అంటే ఏంటి? ఐఎమ్ యూర్స్. మీరు ఎట్లా ఆడిస్తారో అట్లా ఆడతా, ఏం చేయమంటారో చేస్తా. అదేవిధంగా మనం కూడా ఎప్పుడైతే ఆ స్థాయికి వచ్చేస్తాము మన జీవితంలో, ఈ కృష్ణ మీరు చెప్పింది నేను చేస్తా, నా ఆలోచన, నా థాట్ ప్రాసెస్, నా ఐడియాలజీ, నా ఇవన్నీ పక్కకు పెడతారు. ఎందుకంటే అర్జున ఫస్ట్ చాప్టర్లోనే, భగవద్గీతలో మొదటి చాప్టర్లోనే యుద్ధం ఎందుకు చేయొద్దు అనే తన యొక్క స్టేట్మెంట్ని ఆర్గ్యుమెంట్ చేసిండు. ఎట్లా యుద్ధం చేయకపోవడమే కరెక్ట్ అని. సరే, ఆర్గ్యుమెంట్ చేయాల్సింది, నో ప్రాబ్లం. ఆర్గ్యుమెంట్ చేసుకుంటే ఏం నష్టం లేదు. అందరికీ హక్కు ఉంది, వాదించే హక్కు అందరి దగ్గర ఉంది. కానీ వాదించిన తర్వాత నువ్వు సాటిస్ఫైగా ఉండాలి. యూ షుడ్ బి హ్యాపీ. కానీ అర్జున్ పరిస్థితి ఏంది? వాదించి వాదించి అర్జున్ తన సమస్యకు పరిహారము తెలుసుకోలేకపోయాడు. డిప్రెషన్. కార్పణ్య దోషోపాత స్వభావ పృష్యామి త్వాం ధర్మ సమూఢచేత యశ్రేయసా నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్త్యం సాధి మాం త్వాం ప్రపన్న. నా హృదయ దౌర్బల్యం వలె ఓ కృష్ణ, బికాస్ ఆఫ్ వీక్నెస్ ఆఫ్ మై హార్ట్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు డిసైడ్ వాట్ ఈస్ రైట్ అండ్ వాట్ ఈస్ రాంగ్, వాట్ ఐఎమ్ సపోజ్ టు డూ, వాట్ ఐఎమ్ నాట్ సపోజ్ టు డూ. నేనేం చేయాలో, ఏం చేయదో, ఏది సరైన ఏం తెలియదు. కనుకనే ఇప్పుడు నేను మీ శరణ్ పొందుతున్నా, నేను మీ శిష్యుణ్ణి, మీరు నా గురువు, మీరు నన్ను గైడ్ చేయండి. చెప్పేది మనం ఆ స్థాయికి వచ్చేద్దాం. అప్పుడు ఏమవుతుంది? ఎత్ర యోగేశ్వర కృష్ణ ఎత్ర పార్థ ధనుధర తత్ర శ్రీర్విజయో భూతిర్ ధ్రువాన్ని తీర్మమ. అప్పుడే మనం లైఫ్లో అన్నీ చేసే పనులు ఎక్కువ చేస్తున్నాం. మనం చేసే ప్రతి ఒక్క పని దేనికోసం? ఇవాళ సక్సెస్ఫుల్ మనీ మనీ సక్సెస్ కదా, మనీ లేకపోతే సక్సెస్. సో అందరికీ సక్సెస్ కావాలి, అందరికీ విక్టరీ కావాలి, అందరికీ మనీ కావాలి, అందరికీ ధర్మము, నీతి, న్యాయం అన్నీ కావాలి. వెరీ గుడ్ ఐడియా, కావాల్సిందే. కానీ ఈరోజు పెద్ద పొరపడే ఎలా పొందాలో తెలియదు. హౌ టు అచీవ్ దాట్ నోబడీ నోస్. అందరూ ఆ ప్రాసెస్ ఉన్నారు. ఐ వాంట్ విక్టరీ, ఐ వాంట్ సక్సెస్, ఐ వాంట్ మనీ, ఐ వాంట్ ఫేమ్, ఐ వాంట్ దిస్, ఐ వాంట్ దట్. ఎవ్రీబడి ఈస్ బిహైండ్. ఇక్కడ అందరూ ఫ్రస్ట్రేట్, నిరాశలే ఉన్నారు. నోబడీ ఈస్ హ్యాపీ. ఎందుకు? ప్యాక్ సరిగా లేదు, కట్టే దానికి చక్కగా లేదు. ఇక్కడికి ధరంపూరి పోవాలంటే చక్కగా రోడ్డు ఉంది కదా,
చక్కని రోడ్డు పట్టుకుని పోతే మీకు హాయిగా గంటలో పట్ల ధనం ప్రియరు ఇప్పుడు కావచ్చు 6 రోజులు పడతాయి తోటలోకి వెళ్ళే అలా మధ్యలో చెరువులు చెరువు దుంకుతా మళ్ళీ ఈత కొడతా మళ్ళీ బురదలు పడతా మళ్ళీ కొండ ఎక్కుతా మళ్ళీ ఇంట్లో అట్లా పోతా ఏమవుతుంది అది కూడా దారి నువ్వు తయారు చేసుకున్న దారి బట్ ధరంపూరి చేరుకునే గ్యారెంటీ ఉందా చేరుకున్న తర్వాత ఏ వస్తారు నువ్వు హాయిగా హైవే మీద డ్రైవ్ చేసుకుని పోతే ఎట్లా చేరుకుంటావో నీ కండిషన్ ఏముంటుందో ఈ చెరువులోకి వెళ్ళే కుంట ఇక్కడ కూడా కొండ ఎక్కి కుండ దిగి పడితే నీ కండిషన్ ఏముంటుంది ఇస్ ఇట్ నాట్ సింపుల్ కనుకనే కృష్ణుడు చెప్పిన విషయాలని అర్జున కరిష్యే వచనం తమ చెప్పిన మీరు చెప్పింది పాటిస్తాను ఏమైంది ఎత్ర యోగేశ్వర కృష్ణ ఎత్ర పార్థ ధనుర్ధర అక్కడ ఏముంటుంది ఇద్దరు కాంబినేషన్ ఉంటాయి కృష్ణ ఇంకా అర్జునుడి కాంబినేషన్ ఎక్కడ వస్తుందో అలాగే మన ఇంకా కృష్ణుడి కాంబినేషన్ ఎక్కడ వస్తుందో ఒకటి ఏముంటుంది తత్ర శ్రీ శ్రీ మీన్స్ ఐశ్వర్యం తత్ర మీన్స్ దేర్ తత్ర శ్రీ విజయ విక్టరీ సక్సెస్ ధర్మం నీతి న్యాయం తత్ర శ్రీ విజయ భూతి ధ్రువ నీతి మధ్య అన్నీ వచ్చేస్తాయి వచ్చినాయి అర్జునుడు చెప్పిన సమ్రాటుడు కనుకనే ఈ జన్మాష్టమి పండుగ ఏదో రావడము దర్శనం చేసుకోవడము ఇంత ప్రశాంతుడు కాదు కృష్ణుని తరపున కృష్ణుని వైపున హీస్ కమింగ్ టు రిక్లెయిమ్ మనం ఏం చేయాల్సింది వీ షుడ్ అట్లీస్ట్ టు ప్రిపేర్ కావాల్సింది ఎస్ జన్మాష్టమి పండుగ కృష్ణుడు రిక్లెయిమ్ చెప్తుండు మనము ఆ రిక్లెయిమ్కి జన్మాష్టమి రోజుకి అనాల్సింది ఎస్ వైఈఎస్ ఐ విల్ డూ కరిష్యే వచనంతో మీరు ఏం చెప్తే అది చేయడానికి సిద్ధంగా ఉన్నా ఇప్పుడు మీరు అనొచ్చు చెప్పడానికి బరోబరే అనాల్సిందే కానీ నాకు ఈ ప్రాబ్లం ఉంది నాకు ఆ ప్రాబ్లం ఉంది నాకు ఈ సమస్య ఉంది నాకు ఆ సమస్య ఉన్నాయి నేను ఇప్పుడు స్టూడెంట్ని నాకు ఇప్పుడు జాబ్ లేదు నాకు పెళ్ళి అయితే లేదు నాకు పిల్లలు లేరు నాకు ఇది ఉంది అది ఉంది అమ్క ఉంది నాకు హెల్త్ ప్రాబ్లం ఉంది నాకు ఈ బాధ్యత ఉన్నాయి నాకు ఆ బాధ్యత ఉన్నాయి టు అండర్స్టాండ్ వన్ థింగ్ our issues will be lifelong. Those issues will be lifelong. There will be no time when you will be out of these issues. ఈ సమస్య లేని సమయం లేదు తప్పేం చేస్తాం మరి జీవితకాలంలో వంకలు ఎక్కువ అవుతుందా వాట్ విల్ డూ హోల్ లైఫ్ వంకలేనా సరే వంకలు చెప్తే హూజ్ అట్ లాస్ హూజ్ అట్ లాస్ కృష్ణ ఆఫీస్లో బాస్ చెప్తాడు ఈ పని చేయని లేదు నేను చెయ్యాలి హూజ్ అట్ లాస్ బాస్ కదా వాడు తెల్లారి ఇంటర్వ్యూ పెట్టుకొని ఇంకా 10 మంది పెట్టుకున్నాడు నేను రాత్రి మేము వచ్చేస్తాడు థ్యాంక్ యూ వెరీ మచ్ ఇస్ ఇట్ నాట్ నీకంటే తక్కువ శాలలో పడ్డా ఇంకా 10 మంది తీసుకుంటాడు వాడు సో అలాగే కృష్ణ డస్ నాట్ నీడ్ us we need కృష్ణ ఇంకొక విషయం గుర్తుంచుకోవాలి ఆ జన్మాష్టమి నైటు ఆ జైల్లో ఏమేమి జరిగింది మనకు తెలిసింది ఓ జస్ట్ కృష్ణ వాజ్ బార్న్ అంతే ఈజ్ నాట్ కృష్ణ వాజ్ బార్న్ కృష్ణుడు జన్మించిండు పశువుడు తీసుకుపోయి కృష్ణుడిని నందగాంలో నందు మహారాజ్ ఇంట్లో అప్పగించి వచ్చింది అనలేదు కాదు జరిగే సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ ఏం జరిగినాయి సో ఫస్ట్ ఈవెంట్ ఏం జరిగింది కృష్ణుడు ప్రకటించిండు కృష్ణ ఈజ్ నాట్ బార్న్ he appears దేవకికి లేబర్ పెయిన్స్ కాలేవు లేక కట్ సెక్షన్ వేసుకోలేదు దేవకి గర్భంలోకి వెళ్ళే కృష్ణుడు ప్రకటించిండు ఏ విధంగా ప్రతిరోజు ఉదయము తూర్పు దిక్కులకు లేదు సూర్యుడు ప్రకటిస్తుంది సన్ రైజెస్ ఈ సన్ బార్న్ ఏమంటాము సన్ రైజ్ అంటారా సన్ బార్న్ అంటామా సన్ రైజెస్ అలాగే దేవకి గర్భంలోకి వెళ్ళే కృష్ణ రైజ్ అయ్యిండు ఇది ఫస్ట్ మళ్ళీ ఎట్లో మనలాగా నేర్చుకుంటారు మనం అందరం నేర్చుకుని వచ్చినాం ఉన్నారా మీరు ఏదైనా నవ్వుకుని వచ్చిన వాళ్ళు ఎవరు లేదు ఏడ్చుకుని వచ్చినాము జీవితకాలంలో ఏడుతాము ఇక చచ్చిపోయి కూడా ఏడ్చుకుని పోతాము కేవలం భక్తులే
భగవద్భక్తులు ఏడ్చి రావచ్చు, కానీ వాళ్ళ జీవితం అంతా నవ్వుతుంటారు, ఇక వాళ్ళు నవ్వు కూడా పోతారు. మీ చాయిస్ ఉంది. జీవితకాలం అంతా ఏడ్స్ కూడా బతికేస్తుందా, ఏడుపు వచ్చేస్తుందా, లేక ఏడుపు మానేసుకుని నవ్వుతూ ఉండి జీవితం గడిపెడుతుందా, ఇక నవ్వు కూడా చనిపోయింది. చాయిస్ ఇస్ యోర్స్. కరీంనగర్ మీరు కరీంనగర్ వెళ్తున్నట్టే ఆ కోర్టు కడ ముందు లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో వైన్ షాప్ ఉంది పెద్దది. నెక్స్ట్ మీరు వెళ్తే అదే ప్రశ్న, దిస్ ఈజ్ లివింగ్. వాడు గ్లాస్ పెట్టుతారు, దిస్ ఈజ్ లివింగ్, కానీ రాస్కల్ దిస్ ఈజ్ డైయింగ్. దిస్ ఈజ్ లివింగ్ అంట. ఇస్ దట్ లివింగ్? లివింగ్ లివింగ్, నాట్ LIV, LEAV, లివింగ్. కనుకనే కృష్ణుడు ఈ అపియర్డ్. మళ్ళీ ఎట్లో ఫస్ట్ క్లాస్ చతుర్భుజ రూపం విత్ 4 hands. మళ్ళీ 2 కావు 4, మళ్ళీ ఇట్లా లేవు. మన దగ్గర ఎవరి ఇట్లా ఉంటాం అందరం. కానీ కృష్ణుడు చేతిలో ఉన్నాయి శంఖ చక్ర గదా పద్మ ఆయుధాలు ధరించి. మీ పై ఎవరైనా బట్టలు వేసి వచ్చింది? మమ్మీ నా డ్రెస్ ఏముంది? డ్రెస్ ఉన్నారు, ఎవరైనా డ్రెస్ వేసి వచ్చిండ్రు, షార్ట్స్ వేసుకొని వచ్చిన్నారు, ఎంత వచ్చిన కంప్లీట్ డే. బట్ కృష్ణ ఈజ్ వెరింగ్ పీతాంబర, గోల్డెన్ ఎల్లో ధోతి. పీతాంబర్, అంబర్ అంటే డ్రెస్సు, పీత అంటే ఎల్లు, గోల్డెన్ ఎల్లో. పీతాంబర వస్త్రం ఉంది, నడుము గొడ్డలు ఉన్నాయి, కాలు పట్టగొలుసు ఉన్నాయి, చేతులకు బ్యాంగిల్స్ ఉన్నాయి, బ్రేస్లెట్స్, భుజాల కడాలు ఉన్నాయి, చెవులకు లోలకలు ఉన్నాయి, కంఠం మీద కౌస్తువ మణిది నెక్లెస్ ఉంది, వక్షస్థలం మీద కృష్ణుడికి ఏముంటుంది? ఆ గోల్డెన్ హెయిర్. దాని పేరేంది? శ్రీవత్స. ఒక బంగారీ వెంట్రుకే, దాని పేరు శ్రీవత్స. తల మీద నిండా మెత్తటి నల్లటి కుర్రులు, బ్లాక్ సాఫ్ట్ కర్లీ హెయిర్స్. మనం గుండె పలసగా, వచ్చేటప్పుడు గుండె, పోయేటప్పుడు కూడా గుండె. వచ్చేటప్పుడు నోట్ల పనులు ఉన్నాయి, పోయేటప్పుడు నోట్ల పనులు ఉన్నాయి. వచ్చేటప్పుడు పాకలాడటము, పోయేటప్పుడు కూడా పాకలాడటం. వచ్చేటప్పుడు పోయేటప్పుడు పరిస్థితి ఉంటుంది. బట్ కృష్ణ ముత్యాల లాంటి పనులు, అందమైన కన్ను. వాడు యూజెస్ అద్భుతమైన రూపం. శ్లోకం ఉంది, రూపం బాస్ అద్భుత. పెయిటిండ నగాలు, మళ్ళీ వేసుకున్న నగలు మొలదరం కూడా ఉండదు. వచ్చేటప్పుడు మొలదరం లేదు, పోయేటప్పుడు కూడా నీ మొలదరం దేంపాటి. మధ్యలో ఎత్తారు మొలదరము, అందులో పోయేటప్పుడు తెంపుడే. వచ్చేటప్పుడు 1 గ్రామ్ బంగారం లేదు, పోయేటప్పుడు ఉందనుకో బిడ్డలిక కూరలు కొట్లాడతారు, నీ దాని కూడా. ఆ సమయం లోపల అందరూ ఏడుపు మారుతారు. బిడ్డ ఏడుపు మారుతుంది, కోడు కూడా ఏడుపు మారుతుంది. ఎందుకు? ఎటువన్నీ ఆ తీసుకోడు ఓడ దగ్గర పెట్టిర్రు. ఇయరింగ్ లేకపోయినాయి, ముక్కులు ఏడమైనాయి ముసలని. నేను చూసాను చాలా, నేను అప్పుడు ఆ స్పాట్ అందరూ ఏడుతుంటారు ఇట్లా. అందుకే నాటకాలు ఏడ్చుడే కొంగోడు ఇట్లా. వా పోతున్న సూతలు అవన్నీ నగలు ఉన్నాయి, లేవండి మొన్నగా ఉండేవి. ఆ కొంగ వేసే సాయంత్రం గుళ్ళు చేసే ప్రసక్తులు ఉంటుంది. అందరూ ఏడ్చి మారుతారు, ఎక్కడ పెట్టాలి, ఎక్కడ లేదు, ఈ దగ్గర పెట్టు, ఆ దగ్గర పెట్టు. మళ్ళీ దినాల రోజు ఇక చూడు. ఇక దినాల రోజు అంటే ఏంటి? దినాలంటే ఫైటింగ్ రోజు. ఎటువాయ్ కోళ్ళు అంటది, అత్త చెవులో 2 అవి ఉంటే, బిడ్డ అంటే లేదు 4 ఉంటే, ఎటువైనా 2 కొనుగోలు చేశాను. కొడుకులు కొట్లాడే, కోడలు కొట్లాడే, బిడ్డలు కొట్లాడే. నువ్వు చెప్పే విషయం ఏంటంటే, ఏం లేక వచ్చినావు, ఏం లేక పోతావు. బట్ కృష్ణ ఈజ్ నాట్ లైక్ దాట్.
కృష్ణ పై నిండా నగాలు వేసుకొని పీతాంబరం వస్త్రం వేసుకొని మెత్తటి నల్లటి పువ్వులు వేసుకొని పేరు పువ్వుగానే కృష్ణుడు సాధారణ వ్యక్తి, సాధారణ మానవుడు కాదు మనలాగా, అతడు దేవాది దేవుడు. ఫస్ట్ సీన్ జరిగింది. దాని తర్వాత అద్భుతమైన రూపం చూసి వసుదేవుడు కృష్ణుని కీర్తిస్తుండు, శ్లోకాలతో గుణగణాలను కీర్తిస్తుండు. ఇది రెండో పార్ట్. దేవకి వస్తువు ఏం చేసాడు, అప్పుడప్పుడు తన మనసులో 10,000 ఆవులు బ్రాహ్మణ దానం చేసేసాడు. పండుగ నా ఇంట్లో కొడుకు పుట్టిండు, 10,000 ఆవులు దానం చేసేసాడు జైల్లోనే. దాని తర్వాత దేవకి ఆమె స్థుతులు పడుతుంది. కానీ వసుదేవి ఇంకా దేవకి స్థుతులు తేడేముంది? భగవానుడు చతుర్భుజ రూపం దర్శనిస్తుండ్రు, దేవకి స్థుతులు వాడుతుంది. అయ్యే మీరు ఇది అని లాస్ట్ ఉంది. మై డియర్ లార్డ్ ప్లీజ్ ఒక విన్నపం ఉంది, ఒక విన్నపం. మీకు ఏం విన్నపము? మీరు ఈ రూపం మానేసుకోండి. ఇప్పుడు ఈ రూపం ఉంటే మిమ్మల్ని దాపెట్టుట కఠినమైపోతుంది, మిమ్మల్ని దాపెట్టలేను. కనుకనే ఈ రూపం మార్చుకొని ఒక సాధారణ బాలులాగా రూపం వేసుకోవాలి. ఎందుకు? ఇక్కడ కంసుడు వచ్చినట్టు మిమ్మల్ని చంపుతాడు. ఇది మమకారం. భగవంతుడు తన ఐశ్వర్యం ప్రదర్శిస్తుండు చతుర్భుజ రూపంలో. కానీ దేవికి ఏమవుతుంది? లేదు కంసు వచ్చి మిమ్మల్ని చంపుతాడు. ఇది మమకారం. మమకారంలో ఐశ్వర్యం ఉండదు. లవ్ డస్ నాట్ సీ పొజిషన్. దాని తర్వాత మూడో విషయము, కృష్ణుడు దేవకి వసుదేవుడికి తన గత జన్మ విషయం చెప్తున్నాడు. ఉన్నారు మీరు ఎవరు చెప్పారు? మీ మమ్మీ డాడీ ఎవరని మీకే తెలియదు, మీరు ఎవరని మనకే తెలియదు. మనం ఎవరు అని వాళ్ళు వీళ్ళు ఒక పేరుతో పిలుస్తూ ఉంటారు. కాబట్టి ఈ పేరు నాదే కావచ్చు, నన్ను పిలుతుండేమో. కానీ కృష్ణుడు చెప్తుండు, మీరు గత ఫస్ట్ జన్మంలో మీరు వసుదేవ్, యువర్ నేమ్ వాజ్ సూతప, అమ్మ మీ పేరు కృష్ణి, మీరు 12,000 సంవత్సరాలు తపస్సేసారు. దాని తర్వాత నేను దర్శనం ఇచ్చిన వర్షంలో, చలిలో, గాల్లో, ఎండిపోయిన చెట్టు మీదకెళ్ళే ఎండిపోయిన ఆకులు, రాలిన ఆకులు దింపులకు తపస్సేసిండ్రు. మీకు దర్శనం ఇచ్చి నేను. అప్పుడు మీరు ఏం కోరుతున్నారు? నాలాంటి కొడుకు కావాలన్నారు. కానీ నాలాంటి ఎవరన్నా నేనే ఉన్నాను. కనుక నేను 3 సార్లు మీకు తథాస్తాన్ని వరమించిన. మొదటిసారి నేను మీకు కృష్ణి గర్భై పుట్టాను. దాని తర్వాత మీరు కశ్యపుని అయినరు, మీరు అదితి అయినరు. అప్పుడు నేను వామన పరమేశ్వరి వామనే పుట్టాను. ఇప్పుడు మూడోసారి మీరు వసుదేవ అయినరు, మీరు దేవకి అయినరు. నేను నా ఒరిజినల్ రూపంలో మీ కొడుకే. ఇది థర్డ్ పార్ట్. ఇంకా లాస్ట్ పార్ట్ ఈ చెప్పి నేను ముగిస్తాను. నేను లోపల రెడీ కాదు, లోపల రెడీ అయితే దేవుడి దర్శనం రెడీ అయితే ఇక నేను స్టాప్ అయ్యాను. సో లాస్ట్ పార్ట్ ఏముంది? అంత అయిన తర్వాత కృష్ణుడు వసుదేవ్ తెలుసుకునే కదా ఊహేమాయ. మళ్ళీ భగవంతుడు విషయం చెప్తుడు, నేను ఈ చతుర్భుజ రూపంలో ఎందుకు అవతరించినా? నేను ఒక సాధారణ బాలులాగా ఎందుకు అవతరించలేను? రాజు ఈ చతుర్భుజ రూపంలో ఈ ఐశ్వర్యం ఎందుకు అవతరించిన? మీకు నమ్మకం కల్పించడానికి. ఇందాక మీ గుండెలో భయం ఉండే కదా, కంసుని భయము, ఆ భయంని తొలగించి మీకు నమ్మకం కల్పించడానికి. So this is one of the purpose of Krishna's descent, to give you fearlessness. భయపడదు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. అన్ని ధర్మాలు వదిలేసి నా ఒక్కొక్క శరణం పొందు. అహం త్వాం సర్వ పాపేభ్యో, నేను అన్ని పాపాలకు వెళ్ళే విముక్తి కలిగిస్తా, మోక్షం కూడా ప్రసాదిస్తా. మా శుచ, డు నాట్ ఫియర్. సో కృష్ణ కేవలం రిక్లెమింగ్ కాదు, ఏంది మనకు ఫియర్లెస్ కూడా చేస్తుంది, అభయం కలిగిస్తుంది. ఏం భయపడి ఉన్నా కదా, భయం లేదు. కనుకనే కృష్ణుడు దేవుడు చెప్తుండు వసుదేవుకి, నేను ఈ చతుర్భుజ రూపంలో ఈ ఐశ్వర్య శంఖ చక్ర కదా కర్మలను ఎందుకు అవతరించిన? జస్ట్ మీకు నమ్మకం కల్పించడానికి, మీకు అభయం కల్పించడానికి. ఇవ్వ నేను సాధారణ బాలుని కాను, నేను సాధారణ బాలు అంటే అవతరిస్తే మరి కృష్ణుడు కాదు. సో జస్ట్ టు కన్విన్స్ యూ దట్ ఐఎమ్ దట్ ఏజ్ చైల్డ్. ఆ రోజు 8 సంవత్సరాల క్రితం ఆ రథంపై మీ కంసుడు నీ అన్న నిన్ను సాధేటప్పుడు ఏ భవిష్యం జరిగిందో ఆ భవిష్యవాణి ఈరోజు నెరవేరుస్తుంది. నేను అదే అవతరించింది. కొన్ని భయపడకు, కంసుడు ఇంకెక్కడ ఉండడు, మీరు భయపడక్కర్లేదు. సో కృష్ణ కమ్స్ టు ఇన్స్టిల్ ఫియర్లెస్నెస్ ఇన్ అవర్ హార్ట్. మన హృదయంలో ఆ భయంని స్థాపించడానికి వస్తుంది. డోంట్ ఫియర్, నేనున్నా కదా. దాని తర్వాత
లాస్ట్ పార్ట్ కృష్ణ ఇప్పుడు ఓకే వసుదేవ్ నానా ప్లీజ్ ట్రాన్స్ఫర్ మీ, నన్ను ఇక్కడికి వెళ్ళే గోకులం తీసుకెళ్ళండి. ఆలోచించండి, మీరు దేవకి వసుదేవ్ అయితే, మీరు మగవాళ్ళని ఆలోచించి మీరు వసుదేవులు అయితే కృష్ణుడు చెప్పినానుకో నన్ను నందగోకులం తీసుకెళ్ళని, వాట్ యు వుడ్ హావ్ డన్? తీసుకెళ్తుందా? తీసుకెళ్తామో లేదంటే ముందు వసుదేవుని కండిషన్ ఆలోచిస్తారు మీరు. వసుదేవ్ గత 8 సంవత్సరాల నుండి కేవలం జైలు నుండి, ఎటువంటి జైలు? అండర్ గ్రౌండ్ జైల్. 8 సంవత్సరాల నుంచి సూర్యుని కిరణాలు చూడేది వసుదేవ్ దేవకి. దట్ వాజ్ ద జైల్, డంజన్, భూమి లోపట్ల. సూర్యుని వెళ్తుకు రాకుండా ఉండే, కాళ్ళకు చేతులకు పేయని బేయలే. ఆ జైలుకి 7 గేట్లు ఉన్నాయి. ఆ 7 గేట్ల మీద 100 సిపాయిలు ఉన్నారు. రాత్రి పూట అష్టమి రోజు కదా, ఇప్పుడు అమావాస్య ఉంది, అప్పుడు ఇట్స్ వ్యానింగ్ మూన్, అప్పుడు చీకటి ఎక్కువ ఉంటుంది అవునా? కృష్ణపక్ష, శుక్లపక్ష అంటే కొంచెం వెళ్తురు అవుతుంది. ఇట్స్ కృష్ణపక్ష, చీకటి, నడి రాత్రి, నైట్ 1 o'clock, వర్షాకాలం, యమునా నది ఫుల్ వాడుతుంది. గోకులం యమునా నది అటువైపు ఉంది. ఇలా ఫుల్ పాడు కాదు, యమునాలో వరదలు వచ్చేసింది. ఇటువంటి పరిస్థితిలో మనపైకి ఎవరు ఆ కృష్ణుని ఇన్స్ట్రక్షన్ని ఎవరిని తీసుకెళ్ళడానికి మనం ఎక్సెప్ట్ అవుతున్నాం? ఎవరు ఏం కృష్ణ, హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఎందుకంటే నాకు బేడ్లు ఉన్నాయి, నేను చేయరాదు. నేను 7 గేట్లు ఉన్నాయి, తాళాలు ఉన్నాయి, ఐ కాంట్ డూ ఇట్. అక్కడ సిపాయిలు ఉన్నారు, ఐ కాంట్ మేక్ ఇట్. నైట్ పూట నాకు భయం వేస్తుంది, ఐ కాంట్ గో. చీకటి ఉంది, ఇంకా భయం వేస్తుంది. యమునా నది ఉంది, ఫుల్ వాడుతుంది, వరదలు వచ్చేస్తాయి, ఐ కాంట్ గో. ఇది కదా ఆన్సర్. మరొక పోయి కొంచెం రండి సత్సంగం ప్రతివారం ఊనేనక ఉంది, కొంచెం జపం చేయరి, ఇంకా రాను. మద్య మాంసం చూచం వ్యభిచారం మానేది, మొత్తానికి రాను. ఉల్లిపాయలపై మానేను, మళ్ళీ ముఖమే చూపెట్టారు. ఈ ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం, నాకు ఈ హెల్త్ ఇష్యూ ఉంది, ఆ హెల్త్ ఇష్యూ ఉంది, నా భార్య సహకరిస్తుంది, నా భర్త సహకరిస్తారు, నాకు జాబ్ ఉంది, నాకు కంపెనీ ఉంది, 108 కారణాలు చెప్తాం మనం. వసుదేవ్ అవి యాక్చువల్లీ కారణాలు ఉండనే ఉంటాయి,